అయితే అమ్మవారు అంటే అమ్మవారికి పచ్చి సత్యాన బోనం కుండలనే బోనం సమర్పించారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ బిందెలు, రాగి బిందెలు, ఇత్తడి బిందెలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మరి అమ్మవారికి ఎక్కినట్టేనా అది? ఇంట్లో కూడా స్టీల్ బిందెలలో కూడా చేస్తుర్రు బోనాలు. ఆ! అప్పుడేమో కుండలనే చేస్తుర్రు బోనాలు. కుండలనే అమ్మవారికి ఎక్కుతది అని కుండలనే ఒక పురాణ చేస్తుండ్రు. గాథలు దేవుడు చెప్తుంది. వచ్చినోళ్ళే ఇత్తడి సర్వలు కొనుక్కొని మంచిగా పూజించి అట్లా చేస్తుర్రు. ఇప్పుడు అన్ని సర్వలలో చేస్తుర్రు. ఇప్పుడు ఎవ్వరి ఇష్టము ఇప్పుడు తల్లి మాట కొడుకులు బిడ్డలే వింటలేరు బిడ్డ. ప్రపంచం ఏమి వింటదమ్మా చెప్పు. అవును. ఇక అమ్మవారి దయ. ఆమె అందరికి చూసినట్టు వాళ్ళకి చూస్తుంది, వాళ్ళకి చూసినట్టు మాకు చూస్తుంది. ఆమె దయ. ఎవ్వరికి మనం తప్పు అనలేము, చేయలేము. ఇక ఆమె అనుగ్రహం నడుస్తుంది. అందుకని ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ కొట్టుకపోవుడేంది, బండ్ల కింద పోయి సచ్చుడేంది, మన కరోనా వచ్చి ఎంతమంది వయసోళ్ళు అంతా వయసులో పోతురు, ముసలోళ్ళు ఉంటారు, వయసులో పోతున్నారు. ఏందమ్మా దానికి కారణం ఏంది? కారణం ఏంటంటే మనం చేసుకున్నది మన ఎంబడే కనిపిస్తున్నది. మనం చేసుకుంది మన ఎంబడే కనిపిస్తుంది. ఎవరికే మనలేము. ఎవరి ఇష్టం ఆమె దయ. దేవుని దయ మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు లాల్ దర్వాజాకు మీరే రంగం భవిష్యవాణి గత 38 సంవత్సరాల నుండి మీరు మీ వంశస్థుల నుండే ఇప్పుడు వస్తుంది నేను మీరు. 8 ఏళ్ళ సంది మా బిడ్డ చేస్తుంది లాల్ దర్వాజా. ఓల్ సిటీలో మా బిడ్డకు పెట్టింది. ఎందుకంటే అన్ని ఒకటే రోజు ఉంటున్నాయి కదా. ఇక నేనేమో నాకు నచ్చిన దగ్గర నేను అక్కడ పోతున్నా, దూరం పోతున్నా. ఇక్కడ ఓల్ సిటీలో అనురాధ మా బిడ్డ, రెండో బిడ్డ ఆమెకు పెట్టింది. నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు. అయితే రెండో బిడ్డకు వస్తుంది దేవుడు. ఇక నాకు జర ప్రాబ్లం మధ్యన వచ్చిండు. వస్తే ఇక్కడ వద్దని వేరేళ్ళకు రేవతి అని చచ్చిపోయింది, ఆమె తెచ్చిండ్రు ఇక్కడ పెడతామని. ఇక్కడ పెడతామని తెస్తే నాకు బాధ అయింది. బాధ అయ్యి మా బిడ్డకు వస్తుందని నేను మాట్లాడి మా బిడ్డకు పెట్టిన. ఇప్పుడు 8 ఏళ్ళ సంది. ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు చేస్తే. అయితే భవిష్యవాణి అంటే ఏంది? అసలు పచ్చికుండ మీద అంత నిష్టతో చెప్పాలని అది అంటే అమ్మవారు అనుగ్రహం. మా ఆమె సత్యము మా బత్యం. ఆమె సత్యం మా బత్యం. మేము అట్లా నిష్టగా ఉంటాం కాబట్టి అట్లా చేస్తాం. ఇక ఎవరి కోసం నేను ఎవరు ఎట్లా ఎక్కుతారో తెలియదు. నా గురించి నా బిడ్డ గురించి నేను చెప్తున్నా. ఎవరు ఎట్లా ఎక్కుతారు మనకు తెలియదు. కొన్ని జాగాలనేమో తవ్వి పెడతారు కుండ, కొన్ని జాగాలనేమో ఇటుకలు అదే పెట్టి. అసలు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు అమ్మవారి ఎదుటనే మీరు ఉండాలి, నించోనుండి చెప్పాలి. అమ్మవారి ఆమె రూపం ప్రతిరూపం మీరు చూసుకుంటా చెప్పాలి భవిష్యవాణి. అయితే పచ్చి కుండ మీద ఎంత బరువున్న వాళ్ళైనా సరే సాధ్యం అంటారు అసలు? సాధ్యం అంటే అమ్మవారి అనుగ్రహం కదా. ఎట్లా ఎట్లా స్టార్ట్ చేస్తారమ్మా అసలు? మీరు అక్కడ నుండి రావడము, ఇక్కడ నించోవడము, అంటే పోసినప్పటి సంది అంత మత్తులాగా ఉంటది. ఎట్లా అంటే అమ్మవారు వచ్చి మత్తులాగా ఉంటది. మేము ఎట్లా నడుస్తున్నాము, ఎట్లా పోతున్నాం మా వరకు అయితే మాకు గుర్తుంటది. బియ్యం పోసే వరకాలనే అమ్మవారు వస్తుంది. మళ్ళీ కొన్ని గుళ్ళ కాడ చుట్టూ దింపుతారు గుళ్ళు, కొన్ని గుళ్ళ కాడ తిరిగేది ఉండదు. ఇక వచ్చినాక ఆమె ఏం చెప్తుంది, ఆమె ఇష్టము, ఆమె దయ. ఇక చెప్పిన ఎవరు నమ్ముతారో నమ్మరు బిడ్డ. దాని గురించి మేము ఏం బాధపడం. ఆమె నుంచి బతుకుతున్నా నేనైతే. నాకు చిన్నప్పటి సంది దేవుడు వచ్చి నేను ఆమె నుంచి బతుకుతున్నా. నా వరకు నేను ఇప్పటి వరకు నా కష్టం, నేను ఒక కొడుకు కష్టం తిన్నా, బిడ్డల కష్టం తిన్నా, నా కష్టంతో నేను బతుకుతున్నా. అమ్మవారు ఇచ్చింది నేను తింటున్నా, బతుకుతున్నా. ఇప్పుడు మీరు గత 38 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి రంగం చెప్పడం జరుగుతుంది. తర్వాత మీ వంశస్థులు, మీ కూతురు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ, ప్రభుత్వం తరఫు నుండి కానీ మీకు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? వాళ్ళు మీకు గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహకారం ఉందా? గవర్నమెంట్ నుంచి మాకేం లేదు. మా బిడ్డకి ఆమెకి ఇల్లు లేదు, నాకంటే ఇల్లు ఉంది. ఇక నేనైతే ఇప్పుడు లాల్దరాలు చేసిన మా బిడ్డకి ఇల్లు లేదు. ఆమె ఐడిపిఎల్ ఉంటుంది, కిరాయి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడైతే ఆమెకు పెట్టిన ఇప్పుడు ఏడాది చేస్తే 9 ఏళ్ళు అవుతుంది. ఒక పావులెత్తు బంగారం నేను ఎక్కినప్పుడు అయితే కట్నము 2000 3000 అందరూ అది ఎగనే పోదురు, అడిగి అడిగి అమ్మును కుట్టు. ఇక ఆమె ఎక్కినప్పుడు సంది పావులెత్తు బంగారం పెడుతుండ్రు లాల్ దర్వాజా. అంతే. అప్పుడు అంటే ఎప్పుట్లా అంటే రంగం నాడు పావులెత్తు బంగారం. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి అది ఎవరు పెడతారో తెలియదు. అంటే గుడికి సంబంధించి గుడికి సంబంధించి వాళ్ళు పెడుతుండే. మరి ఇప్పుడు అది పెడుతున్నారా? ఇప్పుడు పెడుతున్నారు.